జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ టూర్పై కాంగ్రెస్ నేతలు సెటార్లు వేశారు. బీజేపీ ఏం చేసినా తెలంగాణలో అధికారం చేపట్టలేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఉన్న 8 సీట్లు కూడా ఓడటం ఖాయమన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరగటం లేదని ప్రశ్నించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మీ పప్పులు ఉడకవు, వెస్ట్ బెంగాల్లో మీరు ఓట్ల చోరీ చేశారు. పాపం మమతా బెనర్జీ ఇంటికి పంపించారు. 93 లక్షల ఓట్ల చోరీ చేశారు. ఇక్కడ జరగనీయం కాక జరగనీయం. మీరు ఎన్ని కుతంత్రాలు చేసి ఓటు తొలగించే ప్రయత్నం చేసినా ఎదుర్కొంటాం, ప్రతి ఓటును కాపాడుకుంటాం. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడు గెలిచిన బీజేపీ 8 సీట్లలో చారణ గెలవరు. వాళ్ళు 8 సీట్లు 2కు పడిపోయిన ఆశ్చర్యం లేదు. మీరు అధికారంలోకి వస్తాం కళ్ళు గంటా ఉన్నారు. మీరే కాదు, మీరు ఎవరితో జతగట్టినా, మీతో ఎవరు జతగట్టినా, మీరు వచ్చి కలిసి పోరాడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పై గెలుచుకొని ప్రజల గుండెల్లో ఉన్న స్థానాన్ని భద్రపరుచుకుంటాం. ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇంకా 2 రోజులు ఇక్కడనే ఉండవచ్చు. నువ్వు 3 రోజులు క్యాంప్ పెట్టుకుని వచ్చినావు. ఈ 3 రోజుల్లో కూడా సిబిఐ నుంచి నోటీసులు ఇప్పించాయి. రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని దాని మీద చర్చ చేసి దాని మీద అవినీతిపై పూర్తి నివేదిక రిటైర్డ్ జడ్జి ద్వారా నివేదిక సబ్మిషన్ చేసింది. దాని మీద నీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చిత్తశుద్ధి ఉంటే అవినీతి మీద గిట్ట మేము తక్షణమే చర్య తీసుకునేటువంటి వారికి ఏమాత్రం కమిట్మెంట్ ఉంటే తక్షణమే సిబిఐకి ద్వారా నోటీసులు ఇప్పియండి. మీ దగ్గరనే ఆ ఇష్యూ అంతా ఉన్న కేసు అంతా ఉన్నది. వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి, తెలంగాణ ప్రజల ముందు పెట్టండి. నితిన్ నబీన్ గారు, మీరు కొత్తగా అధ్యక్షుడు కావచ్చు. మీ పార్టీ అధికారంలో 2014 నుంచి ఉంది. దేశంలో అవినీతిని కాపాడాల్సింది, అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ పార్టీది ఉండే. మరి 2014 నుంచి 2023 దాకా ఏటీఎంగా వాడుకుర్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని గురించి మాట్లాడిరు మీరు. మరి ఆ సమయంలో మీరు సెంట్రల్లో అధికారంలో ఉర్రు కదా, నడ్డా గారు ఏం చేయలేదని చెప్తుర్రా మీరు? ఇప్పుడు మీరు వచ్చిరు కాబట్టి మీరు ఈ భారతీయ జనతా పార్టీకి కొత్త దిశ నిర్దేశం చేస్తా అని చెప్తుర్రా? మరి నీతో పాటు నీ పక్కన కూర్చున్నటువంటి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు 2014 నుంచి ఈ రాష్ట్రంలో. మరి ఏటీఎంగా మారే సమయంలో నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీకు చెప్పలేదా? మేము అధికారంలోనే ఉన్నాం, మనమే అధికారంలో ఉన్నాం సెంట్రల్లా, మనం అప్పుడే ఈ రాష్ట్రాన్ని దోచుకోకుండా ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా పోయేటప్పుడు మన బాధ్యత ఉండే అని చెప్పాల్సిన అవసరం ఉండే కదా. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం, మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్కి అలవాటు పడడం వల్లనే మీ క్యాడర్ అనను నేను, మీ నాయకులు, మీ ముఖ్య నాయకులు అందరూ మ్యాచ్ ఫిక్సర్స్ కాబట్టే ఇక్కడ ప్రజలు బీజేపీని ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎన్నటికీ నమ్మరు.